నా ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా చాలా ఉపన్యాస కేసర్లు, వాళ్ళలాగా నేను మాట్లాడలేను. ఎందుకంటే పెద్ద పెద్ద ఉపన్యాసం ఇచ్చారు అందరూ కూడా. సమాజంలో అత్యంత గౌరవప్రదమైనటువంటి వృత్తి ఏదేనంటే అది న్యాయవాది వృత్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. అలాంటిది మీరందరూ కూడా పార్టీలో ఉంటూ పార్టీ ప్రయోజనాల్ని కాపాడుతూ పార్టీ సంబంధించినటువంటి సందర్భాల్లో అందరూ ఏకోన్ముఖంగా ఉంటూ ఒక బలాన్ని 2014 నుంచి ఇప్పటి వరకు చేకూర్చారు. ఎందుకంటే మొన్న 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో మీ అందరి భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. దీంతోపాటు ఇందాక అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది కొన్ని రాలేదు అది అని చెప్పని. ఎప్పుడు కూడా పార్టీ పనిచేస్తూ ఉంటే ఫ్రంట్ రోల్లో ఉంటే పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. పార్టీకి ఉపయోగపడేటటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దాంతోపాటు రాబోయే 4 నెలలు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఆయా సందర్భంలో న్యాయవాదులు క్రియాశీలకమైనటువంటి పాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాబు సైలెంట్గా ఉండండి. వెనకాల ఏంటంటే చట్టం తెలిసినటువంటి వాళ్ళు, లీగల్గా బాగా నాలెడ్జీ ఉన్నటువంటి వాళ్ళు, అధికారులతో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పార్టీల్లో ఫ్రంట్ రోల్లో న్యాయవాదులు మాత్రమే ఉంటారు. మీరందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్నటువంటి దొంగ పనులన్నీ కూడా మనకందరికీ తెలుసు. ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల మేనేజ్మెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓట్లు జరిపిస్తూ ఉన్నారు, దొంగ ఓట్లు జరిపిస్తూ ఉన్నారు. ప్రతి బూత్లోనూ కూడా వేరే వేరే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆయా నియోజకవర్గాల్లో అంటే 7 నియోజకవర్గాల్లో అక్కడ ఉండేటటువంటి శాసనసభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ పార్టీ యంత్రాంగానికి మీరు ఈ 3-4 నెలలు కూడా సమయం కేటాయించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఎక్కువగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే లీగల్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారితో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్నికల పనిచేసేటటువంటి అధికారులందరితో మాట్లాడి, అలాగే పార్టీ యంత్రాంగంతో మాట్లాడి, ఇద్దరికీ మధ్యవర్తుల కింద ఉండి మీరు చేయాల్సినటువంటి పని లీగల్గా చాలా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఎన్నికల సమయం వచ్చేసిన తర్వాత ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టీం ఉండాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంతో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో మాట్లాడాలి. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే రాబోయే 4-5 నెలలు కూడా పార్టీకి న్యాయవాదులు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. కాబట్టి ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాబోయే 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనూ కూడా అగ్రగామిగా నిలుపుతూ పనిచేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటిది. గతంలో కూడా ఎప్పుడూ లేనటువంటిది లా నేస్తం అని చెప్పని దాన్ని తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ చేదోడుగా ఉండే విధంగా కూడా పరిపాలన సాగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ యొక్క పాత్ర చాలా క్రియాశీలకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తెరిగి న్యాయవాదులందరూ కూడా పార్టీకి ఈ 4 నెలలు సమయాన్ని కేటాయించాలి అని చెప్పని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, వేదిక మీద చాలామంది మిత్రులు ఉన్నారు, చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఈ 4 సంవత్సరాల్లో ఇంతటి మీటింగ్ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఈ స్పిరిట్ని, ఈ ఉత్సాహాన్ని కంటిన్యూ చేసి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా పార్టీకి అందుబాటులో ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.